ప్రభుత్వం వారు భవిష్యత్తుకు గ్యారంటీ అని అంటున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. 2014 నుంచి 2019 వరకు la ప్రభుత్వంలో వచ్చిన మొత్తం ఉద్యోగాలు 35,000 మాత్రమే. 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు మేము ఆర్టికల్ రాసి విత్ జియో నెంబర్తో సహా మనం రిలీజ్ చేసినాం అనమాట, వాలంటీర్లు మినహాయించి. సో ఈయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా గతంలో ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వనోళ్ళు ఇప్పుడు కొత్తగా ఇచ్చేదేముంది? 2019 వరకు ఆయన ఉద్యోగాలు ఇచ్చింటనక మా ప్రభుత్వంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఒకటి పాయింట్ నెంబర్ 1. ఈయన ఇప్పుడేదో మనము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు చిన్నపిల్లల కోసము చదువుకునేకి ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి అమ్మఒడి కింద 15,000 ఇచ్చేటప్పుడు ఆంధ్ర రాష్ట్రము శ్రీలంక అవుతుందని గొగ్గలు పెట్టారు. ఇప్పుడు ఆయన గారే 3 పిల్లలను కనండి, 3 పిల్లలకు 45,000 రూపాయలు ఇస్తాము అంటున్నారు. సో ఇప్పుడు శ్రీలంక కాదా? ఒక క్వశ్చన్ వాళ్ళకు. తర్వాత వచ్చేసి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మైనారిటీసుల కోసము వీళ్ళు ఏదో చేస్తాము అది అంటున్నారు. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు దాదాపు 28,000 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దాదాపు 60 లక్షల మంది మైనారిటీలకు లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వంలో ఏదో షాదీ తోఫాలు చిన్న వాళ్ళు చెప్తున్నారు, ఐ అగ్రీ. బట్ ఎంత మటుకు ఇచ్చారంటే ఎవరు చెప్పరు. మన ప్రభుత్వంలోనే అత్యధికంగా ఇచ్చారు. మేజర్గా మన మైనారిటీస్ పైన కుట్ర జరుగుతుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు బీజేపీ, జనసేన వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారు. వీళ్ళు మైనారిటీస్ వేసే ఓటు, ప్రతి ఒక్క ఓటు అది బీజేపీకి వేసినట్లే. సో ఈ కుట్రను గ్రహించి వచ్చే రోజుల్లో మైనారిటీస్కి ప్రోత్సహించాలని చెప్పేసి జగనన్న గారు 7 మందికి ఈసారి అవకాశం ఇచ్చారు. ఒకరిని రాజ్యసభకు పంపిస్తామని చెప్పేసి ఆల్రెడీ మాట ఇచ్చారు కర్నూలు నుంచి. ఇకపోతే చదువు గురించి 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చదువు అంటే కనుక ఒకటి కొనే పరిస్థితి. నారాయణ ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళకు మాత్రమే అంకితమైన చదువును ఈరోజు జగనన్న గారు ఉచితంగా ఇంగ్లీష్ మీడియాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి విద్య అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియంలో ట్యాబులు. ఇప్పుడు ఒక పిల్లోడు బడికి పోవాలంటే కనుక ఒకప్పుడు చదువుకోవడం అంటే చాలా కష్టమైనది. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే చాలా సింపుల్గా ఒక సగటు వ్యక్తి నెలకు 30,000 రూపాయలు జీతం సంపాదిస్తానక అతనికి సరాసరి సగటుగా 5,000 రూపాయలు ఇంటి బాడిగా, 5 నుంచి 10,000 రూపాయలు చదువులకు, తర్వాత వచ్చేసి వైద్యం వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది అది ఆంధ్ర రాష్ట్రంలో. సో ఒక సగటుకు ఒక వ్యక్తి 30,000 సంపాదిస్తానక దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు వాళ్ళకు నిత్యావసర దీనికే పోయేది, చదువుకు, వైద్యానికి, దీనికి. సో మిగతా 10,000 రూపాయలు అతను పెద్ద సేవింగ్ చేసేవాడు కాదు. అదే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య పూర్తిగా ఫ్రీగా అందిస్తున్నాడు. ఫ్రీగా అంటే ముందు కూడా ఉంది, కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదనమాట. ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా మంచి ఎడ్యుకేషను. తర్వాత వచ్చేసి గృహాలు ఇచ్చాడు అందరికీ. దాదాపు 80 లక్షల మందికి గృహాలు అందజేశారనమాట. 3 వైద్యం కోసము 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ వర్తింపు, 1000 రూపాయలు పైన దాటితే కనుక ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి మెడిసిన్, ఇంటి వద్దరికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చేసి ఇంటి వద్దరికి వైద్యం దొరుకుతుంది. సో ఒక సగటు వ్యక్తి 30,000 రూపాయలు, ఈయనకి మొత్తం 20,000 రూపాయలు మిగిలితే మిగతా అమౌంట్ అంతా హీ కెన్ సేవ్ ఫర్ హిస్ చిల్డ్రన్. అది జరుగుతుంది. విద్యలో ఇంకొక అడుగు ముందేసి ఐబీ బ్యాక్యులరిజం కూడా మొదలు పెడుతున్నారు. ఐబీ బ్యాక్యులరిజం చదవాలంటే ఈరోజు సామాన్య ఒక నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే ఉద్యోగస్తులు కూడా చాలా కష్టమైన రోజులు. దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఫీజులు. అలాంటిది 2025 వచ్చిన తర్వాత జగనన్న గారు ఐబీ బ్యాక్యులరిజం కూడా ప్రవేశపెడతా ఉంటున్నారు. సో ఇలాంటివన్నీ మార్పులు మనం ఎన్నడూ చూడలేదు ఇంతవరకు. 75 సంవత్సరాలలో చరిత్రలో ఇంతవరకు ఎవరు చూడలేదు. సో అలాంటిది చెప్పకుండా చేసి చూపించిన ఒకే ఒక వ్యక్తి జగనన్న గారు. సో ఇలాంటివి మీరు ప్రజలు ఇంకొకటి విశ్వసనీయత అనేది ఒక రాజకీయ నాయకుల్లో చాలామంది మాటలు చెప్తారు, ఎలక్షన్స్ వచ్చేందుకు నేను ఇచ్చేస్తా అని చెప్పేసి. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే నా వల్ల మీకు మంచి జరిగితేనే నాకు మళ్ళీ ఓటేయండి లేదంటే వేద్దని ఇంతవరకు చెప్పిన మొగుడు ఎవరు లేడు. అది ఒక జగనన్న మాత్రమే. సో దయచేసి ప్రజలు మీరు గమనించాలి, విశ్వసనీయత కలిగిన నాయకుడును ఎంచుకోవాలి మీరు. సో ఇక్కడ కడపలో మన అంజద్ బాషా అన్న గారిని, ఎంపీ అవినాష్ రెడ్డి అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించి మన జగనన్నను మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐగా మేమందరినీ చేతులు జోడించి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్.